వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అలాగే మీకు బాగా నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరో కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. భారతదేశ స్వతంత్రం అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మహాత్మా గాంధీ. కానీ ఒక మహాత్మా గాంధీ వల్లనే మనకు ఇండిపెండెన్స్ డే రాలేదు. ఎంతోమంది సమరయోధులు ప్రాణాల సైతం లెక్క చేయకుండా పోరాడారు. మన దేశానికి ఇండిపెండెన్స్ డే ఒకరి వల్ల ఇద్దరి వల్ల రాలేదు. అలాంటి కొందరు మహనీయుల గురించి ఈరోజు తెలుసుకుందాం. మొదటగా సుభాష్ చంద్రబోస్. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వాతంత్రం వస్తుందని నమ్మి పోరాటం చేస్తుంటే, సుభాష్ చంద్రబోస్ గారు మాత్రం సాయుధ పోరాటం వల్లే స్వరాజ్యం వస్తుందని నమ్మి అది ఆచరణలో పెట్టినవాడు. బోస్ గారు 1897లో ఒడిస్సాలోని కటక్లోని ఒక రిచ్ ఫ్యామిలీలో జన్మించాడు. బోస్ గారి తండ్రి జౌనికీనాథ్ బోస్. ఆయన ఒక లాయర్, గొప్ప జాతీయవాది. తల్లి ప్రభావతి దేవి. 1920లో బోస్ గారు ఇండియన్ సివిల్ సర్వీస్లో 4th ప్లేస్లో నిలిచాడు. 1921లో సివిల్ సర్వీసెస్ నుండి తప్పుకొని ఇండియన్ ఇండిపెండెంట్ మూవ్మెంట్లో చేరాడు. బోస్ గారు 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికై గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే ఇండిపెండెన్స్కు సరిపోదని, పోరుబాటు కూడా ముఖ్యమే అని బోస్ భావన. ఈ అభిప్రాయాలతోని ఆల్ ఇండియా యూత్ లీగ్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. బోస్ గారు స్వతంత్ర ఉద్యమంలో భాగంగా ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో ఒక సైన్యాన్ని తయారు చేశాడు. ఇలాంటి ఎన్నో పనులు మన ఇండిపెండెన్స్కి దారితీశాయి. భగత్ సింగ్ మన స్వతంత్ర ఉద్యమంలో మరో సమరయోధుడు. హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యులలో ఆయన ఒకడు. ఇప్పటికి పాకిస్తాన్లో ఉన్న లాయర్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. భారత్లో బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలు చేపట్టిన కుటుంబంలో ఆయన కుటుంబం ఒకటి. భగత్ సింగ్ 3 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు అతని తండ్రి భగత్ని తీసుకొని కొత్తగా వేస్తున్న తోటకు వెళ్ళాడు. అక్కడ భగత్ సింగ్ పొలంలో దిగి ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డి పరుకలను నాటడం మొదలుపెట్టాడు. ఏం చేస్తున్నా నాన్న అని అతడి తండ్రి అడగగా, తుపాకులు నాటుతున్న చెట్టు పెరిగి తుపాకులే కాస్తాయి అని చెప్పాడు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు భగత్ సింగ్ దేశభక్తి. అలా ఎన్నో విధాలుగా బ్రిటిషర్స్ని ఎదుర్కొని చివరికి ఉరి తీయబోయే ముందు కూడా ఎంతో ధైర్యంగా బ్రిటిషర్స్ని ఎదుర్కొన్నాడు. చంద్రశేఖర్ సీతారాం తివారీ. భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు చంద్రశేఖర్ ఆజాద్. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ల సహచరుడు. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పండిత్ సీతారాం తివారీకి అగరాని దేవికి జన్మించాడు. చంద్రశేఖర్ ఆజాద్ 1921లో వారణాసిలో సంస్కృత పాఠశాలలో చేరిపోయాడు. అదే సమయంలో భారత స్వాతంత్రం కొరకు గాంధీ చేస్తున్న సహాయ నిరాకరణోద్యమంతో దేశం మొత్తం ముడికిపోతుంది. అప్పుడే చంద్రశేఖర్ గారు తను కూడా భారత స్వాతంత్రం కొరకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు అతనికి 15 సంవత్సరాలు మాత్రమే. తాను చదువుతున్న పాఠశాల ముందే ధర్నా చేయటం మొదలుపెట్టాడు. పోలీసులు పట్టుకెళ్లి న్యాయస్థానంలో నిలబెట్టారు. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు చంద్రశేఖర్ గారు ఇలా సమాధానం ఇచ్చాడు. నీ పేరేంటని అడగగా ఆజాద్ అని, తండ్రి పేరు స్వాతంత్రం అని, ఇల్లెక్కడ అని అడిగితే జైలు అని సమాధానాలు ఇచ్చాడు. చంద్రశేఖర్ గారు 1928లో భగత్ సింగ్ మొదలగు వారితో కలిసి హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. భగత్ సింగ్ అరెస్ట్ అయిన తర్వాత అతన్ని విడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. దాంట్లో భాగంగా ఇతర విప్లవకారులతో మాట్లాడుతుండగా పోలీసులు అక్కడికి చేరుకొని కాల్పులు జరిపారు. వెంటనే తన రివాల్వర్కి పని చెప్పిన చంద్రశేఖర్ గారు 3 పోలీసులను చంపేశాడు. తన గన్లో ఒకే బుల్లెట్ మిగిలి ఉందని గ్రహించిన చంద్రశేఖర్ ఆజాద్ గారు బ్రిటిషర్ల చేతిలో చావటం కంటే తనకు తాను చనిపోవడం మేలు అని భావించిన ఆజాద్ తన గన్తో కాల్చుకొని అమరుడయ్యాడు. ఇలా ఎంతోమంది ప్రాణత్యాగాల మూలంగా మనకు స్వాతంత్రం సాధ్యమైంది.